తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు నేను అడగబోయేది నాకు తెలిసి చాలా మంది లేడీస్కి కనెక్ట్ అవుతుందని అనుకుంటున్నాను. జనరల్గా ఒకప్పటి కాలంలో లేడీస్ని కనుక తీసుకుంటే ఎంతసేపు ఉన్న హస్బెండ్ ఏదో ఒకటి కష్టపడి సంపాదించుకొని రావటము, ఆ లేడీస్ ఇంట్లో తెచ్చిన ఆ కొంతని ఎలా అందరికీ వచ్చేలా సమంగా చూడాలి, ఇల్లు ఎలా గడపాలి, దీనిపైన ఫోకస్ ఎక్కువ ఉండేది. కానీ ఇప్పుడు లేడీస్ విషయానికి వస్తే మగవాళ్ళను మించి సంపాదించే పొజిషన్లో కూడా కొంతమంది ఉన్నారని చెప్పాలి. మరి ఇక్కడే ఫాల్ట్ జరుగుతుందా ఏంటో తెలియదు, కానీ కొంతమంది ఇంట్లో ఆడవాళ్ళు చెయ్యందే గడవని పరిస్థితుల్లో ఉన్న ఇల్లులు కూడా ఉన్నాయి. ఎలా ఉన్నప్పటికీ మేల్ డామినేషన్ అనేది ఎక్కువైపోతుంది. పర్టికులర్గా హస్బెండ్ దగ్గరకు వచ్చేసరికి అన్ని రకాలుగా వైఫ్ సైడ్ నుంచి ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉంటుంది, ఇంట్లో విషయాల్లో సపోర్ట్ ఉంటుంది, హస్బెండ్ పైన అంతకు మించిన ప్రేమ ఉంటుంది, అన్నీ షేర్ చేసుకోవాలనే భావన ఉంటుంది. ఇన్ని ఉండి ఉదాహరణకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి. నేను వచ్చాను ఆఫీస్లో, నా వర్క్స్ నేను చేసుకున్నా, నాకు ఏదైనా ఇక్కడ జరిగిన విషయాలు ఉంటే వెళ్ళి వెంటనే నా హస్బెండ్కి షేర్ చేసుకోవాలి, తనే నాకు ఒక ఫ్రెండ్లా నేను ఫీల్ అయ్యి ఏదైనా తీసుకెళ్ళి చెప్దాము అంటే వినే ఓపిక అతనికి ఉండదు. పోనీ విన్నా ఒక రెండు మాటలు స్టార్ట్ చేయగానే ఇంకా ఆప్తవా సోది అనే టైప్లో ఇలా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. మొత్తానికి ఏదో రకంగా ఆడవాళ్ళని బాధపెట్టే పరిస్థితులు, అణగదొక్కే పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒక హస్బెండే కాదు, ఇంట్లో అత్తామామలు కూడా హస్బెండ్కే సపోర్ట్ చేసి మన డిగ్రేడ్ చేసే రకంగా కూడా పరిస్థితులు ఉన్నాయి. ఎందుకు ఇది ఇలా ఎందుకు వెళ్ళిపోతుంది? దీని నుంచి బయటపడాలి అంటే ఏం చేయాలి? అసలు తప్పు ఎక్కడ జరుగుతుంది అంటారు? హస్బెండ్ సైడ్ నుంచా, వైఫ్ సైడ్ నుంచా? నేను యాజ్ అ లైఫ్ కోచ్ నేను చాలా రిలేషన్షిప్స్ని చూస్తున్నాను. అందుకని కొన్ని ఇంపార్టెంట్ డిస్క్లైమర్స్ చెప్తాను ఇక్కడ. ఇది అన్ని రకాలుగాను అన్ని చోట్ల జరగదు. ఫస్ట్ పాయింట్. అవును, మేజర్గా కొన్ని ఫ్యామిలీస్లో జరుగుతున్నాయి ఇలాగా. దట్ వైఫ్ ఎంత పని చేసుకొచ్చిన ఆఫీస్లో ఇంకా ఇంట్లో పనులు చేయాల్సిందే. అవును, ఇంట్లో అయితే నువ్వు ఆడదానివే కదా ఆర్ అమ్మాయివే కదా, నువ్వు ఇంట్లో ఇలా చెయ్యాలి అనేటట్టుగా అలసిపోయి ఫుల్ డే ఒక్కొక్క రోజు ఎంత అలసిపోయి వస్తామంటే ఇప్పుడు చెయ్యాలా మళ్ళీ అనేటట్టుగా ఉన్నా, అవును నేను మగ మహారాజు నేనెందుకు చెయ్యాలి అనే ఫ్యామిలీస్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం కొంతమంది ఇద్దరూ కలుపుకుని మంచిగా హ్యాపీగా కలిసి ఇద్దరూ చేసుకునే ఫ్యామిలీస్ ఉన్నాయి. ఆన్ ద కాంట్రరీ హస్బెండ్ ఇంటికి వచ్చి వంటలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఫస్ట్ ఎవరైనా వీడియో వింటుంటే ఆ ఓపెన్ మైండ్తో వినండి. నేను ఎక్కడ కన్స్ట్రక్టివ్ థాట్తో చెప్పట్లేదు. ఫస్ట్ థింగ్, సో దట్ మనకి మీరు ఏమైనా చూడండి వీడియోలో కమెంట్లు వీళ్ళనంటే వాళ్ళంటే వీళ్ళని, సో కోపం తెచ్చుకోవడానికి ఇది ఆలోచించిన రోజులు ఓడిపోతారు. మా దగ్గరికి ఎవరైనా కౌన్సిలింగ్ వచ్చినప్పుడు కూడా మా హస్బెండ్ నన్ను చేశాడు, మా వైఫ్ ఏదో చేసింది, నేను చేశానని ఒప్పుకోరు. వాళ్ళే తప్పు వీళ్ళే తప్పు అనేటట్టు ఉంటారు. ఇలా మైండ్ సెట్ తో ఆలోచిస్తే వాళ్ళకు ఓపెన్ గా పాయింట్ అర్థం కాదు. అందుకని ఫస్ట్ అది చెప్పాను. సో ఇలా గనక ఒకవేళ జరిగితే ఇంటికి రాగానే భార్యకి ఒక హస్బెండ్ అవైలబుల్ లేకపోతే దట్స్ ద బిగ్గెస్ట్ పనిష్మెంట్. ఓకే, ఏ అమ్మాయికి ఆర్ ఏ భార్యకి అలాంటి పొజిషన్ రాకూడదు. ఏ హస్బెండ్ అలా బిహేవ్ చెయ్యకూడదు. ఇది ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఒక వైఫ్ ఇంటికి వచ్చి 10 నిమిషాలు నీతో ఏదైనా చెప్పుకోవాలి అంటే నువ్వు స్పేస్ ఇవ్వలేదు అంటే యు ఆర్ అన్ఫిట్, అసలు వేస్ట్ అనమాట. సో కంపల్సరీగా టైం స్పెండ్ చేయాల్సిందే, అది ఏమైనా కానీ. ఓకే, వాళ్ళు ఏడ్చుకొని చెప్పుకొని అది దెప్పి పొడిచే మాటలను అవని చెప్పనివ్వాలి. ఒక భార్యకి చెప్పనిచ్చే ఆ స్పేస్ ఉండి తీరా, అది నెంబర్ 1. సెకండ్ వచ్చేసి ఈ ఎప్పుడైతే ఈ సీక్వెన్సులు జరిగి చెప్పడం స్టార్ట్ అవుతుందో కొంతమందికి రిపీటెడ్గా అవే చెప్పే అలవాట్లు ఉంటాయి. అందుకని ఇంటికి రాగానే అమ్మాయి ఇంటికి వచ్చింది ఇప్పుడు ఏవో చెప్తుంది, అన్నెసరీ విశేషాలు అనే ఫీలింగ్ భార్య కూడా తెప్పించకూడదు. కరెక్ట్. అన్నెసెసరీ పాయింట్స్ ఆఫీస్ పనులు ఆఫీస్లో ఉంచుకోవాలి. అన్నెసెసరీ విషయాలు ఇంటికి తీసుకొచ్చి నేను బర్డెన్ చేయను. నేను అందుకే అంటాను, ఎక్కువ టైం స్పెండ్ చేసేది మీ ఆఫీస్లో. యాక్చువల్గా మనం స్కూళ్ళలో పిల్లలుగా ఉన్నప్పుడు స్కూళ్ళలో, ఆఫీసుల్లో, తర్వాత ఫ్రెండ్స్తో ఉంటాం. నిజంగా ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్తో స్పెండ్ చేసే టైం తక్కువ. ఈ తక్కువ టైం ఎంత స్వీట్గా మార్చుకోగలిగితే అంత బెస్ట్. అప్పుడు ఆ స్వీట్నెస్లో నీకు ఏమైనా కావాలని నేను చేసి పెడతా అనేటట్టు తయారవుతారు. ఇది ఏ అమ్మాయి చూస్తున్నా సరే ఫస్ట్ థింగ్ నేర్చుకోవాల్సింది, నేను నా హస్బెండ్కి ఐ విల్ ఓన్లీ గివ్ హిమ్ స్వీట్నెస్.
ఓకే, ఎంత బ్యూటిఫుల్గా ఆ టైం స్పెండ్ చేయగలము అనేది మాత్రమే చూస్తా. ఎంత అలసిపోయినా ఎంతున్నా ఈ టైం మేమిద్దరం టుగెదర్ నా జీవితాన్ని మొత్తానికి ఇది మార్గం అవుతుంది. కాబట్టి నేను ఏ చేదు అభిప్రాయాలు, ఏ అన్నెసరీ మాటలు, దెప్పి పొడిచే మాటలు, గుచ్చే మాటలు, నాకే కష్టాలున్నాయనే ఫీలింగ్ నేను తీసుకురాను. ఈ ఒక్క హాఫ్ అన్ అవర్ ఇది స్పెండ్ చేయగలిగితే, ఇది ఎవరైనా బ్రెయిన్కి ఎక్కించుకుని ఈ హాఫ్ అన్ అవర్ నేను నా హస్బెండ్తో ద బెస్ట్ పాసిబుల్ వే, ఒక చిన్న పిల్లడితో ఉన్నట్టుగా, ఒక చిన్న పిల్లతో ఉన్నట్టుగా, ఇద్దరు హస్బెండ్ వైఫ్తో వైఫ్ నేను అంత ప్రేమగా ఉంటాను అని ఫిక్స్ అవుతే ఏ రిలేషన్షిప్స్కి గొడవలు రావు. ఏ రిలేషన్షిప్స్. నెక్స్ట్ ఇందులో బికాస్ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా, ఇందులో వచ్చినప్పుడు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఒక్కొక్క రోజు అలసిపోయి వచ్చినప్పుడు బ్రేక్ ఇచ్చేయాలి. నిజంగా బ్రేక్ ఇచ్చేయాలి. మనకి ఎట్లా ఉండాలంటే దిస్ ఇస్ మై టైం, నేను ఎంజాయ్ చేస్తాను కాస్త. భార్య అలసిపోయి ఇప్పుడు ఈ రోజులో జాబ్ చేసి, అది మేము ఎప్పుడు అనుకుంటుంటాం, వీళ్ళు కష్టపడి జాబ్ చేస్తాను అలసిపోతున్నారే, బయటకు వెళ్ళి ఇంకా అలసిపోతున్నారే అని. అలాగా నిజం కూడా బయటకు వెళ్ళి అంత అలసిపోయి వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చి అది చేసుకోవడం కష్టం. ఎట్ ద సేమ్ టైం వైఫ్ ఎవ్రీ టైం అనుకోవాలి, ఇది నా ఫ్యామిలీ, అంత బయట కష్టపడేది వీళ్ళని చూసుకోవడానికే, వీళ్ళని చూసుకోవడానికే. కాబట్టి నాకు ఇది ప్రయారిటీ అయి ఉండాలి. నేను అలసిపోయినా చేసుకోవాలి. నాకు అలసిపోయినా నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాలిగా టైంకి, ఫింగర్ పని చేయకపోతే జీతం రాదు అనేది ఎలా ఉంటుందో అలాగే ఇక్కడికి వస్తే అలా ఉండాలి. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. ఆ బాండ్లో ఉండే స్వీట్నెస్ అది. ఎంత కోపం వచ్చినా తల్లి పిల్లల్ని, వైఫ్ అండ్ హస్బెండ్ డైవర్స్ ఉంటుంది, పిల్లలకి డైవర్స్ ఉండదు. నేను వదులుకోలేను. వాడు ఎలా ఉన్నా, వాడు కోపిష్టి కొడుకు అయినా సరే, కొడుకు ఇలా తప్పు పని చేసినా సరే, వాడు తనినా సరే, అయ్యో నా కొడుకు అని ఎలా అయితే ఉంటుంది. ఆ ప్రేమ అన్కండిషనల్ గా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఉండాలి. ఎప్పుడైతే వాళ్ళిద్దరు టుగెదర్ అవుతారు, నేను 100 times చెప్తాను, నా వీడియోలో ఎవరు చూసినా తెలుస్తుంది, దట్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇస్ వన్ టీమ్, మిగతా వాళ్ళంతా సెకండ్ టీమ్. అవును, వీరిద్దరు వన్ టీమ్ అని తెలిసిన రోజున అన్ని బాగుంటాయి. ఇది కన్వే చేయడం రావాలి, ఒక హస్బెండ్కి ఇది రావాలి. దట్ నువ్వు చెప్పింది సోది నాకు వినాలని లేదు అని అనిపించినా ఆ ఫీలింగ్ వాళ్ళకి తెప్పించకూడదు కదా. కొంతమంది ఎవరన్నా మన సీనియర్ ఎవరో వచ్చి చెప్తున్నారు, తెలుసు వాడు సోది కొడుతున్నాడని, వాడు చెప్పేది ఏంద్రా నాన్ సెన్స్ మాట్లాడుతున్నావు అని తెలుసు, అయినా కూడా మనం వాడు మొహం మీద అనము, అరే నువ్వు నాన్ సెన్స్ మాట్లాడుతున్నావు అనం. ఎందుకు? మనకు అది ఇంపార్టెంట్ అని తెలుసు, ఆ ఉద్యోగం నాకు ఇంపార్టెంట్ అని తెలుసు. కాబట్టి ఇక్కడ అలా అవ్వదు. ఇక్కడ నాకు భార్య నాకు ఇంపార్టెంట్ అని ఉన్నా కూడా నేను నీతో ఎందుకు వినాలి, నీ మాట ఎందుకు వినాలి అంటాడు. అక్కడ వస్తుంది ఆల్ ప్రాబ్లమ్స్. ఇక్కడే వీళ్ళ మనసులో అనిపిస్తుంది సేమ్ ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే, ఆఫీస్ లో కొలీగ్స్ తో ఇలానే ఉంటున్నావా, నీ ఫ్రెండ్స్ తో ఇలానే ఉంటున్నావా, మరి ఏంది నా దగ్గరకు వచ్చేసరికి ఇట్లా, అది అడగకూడదు మళ్ళీ. ఎగ్జాక్ట్లీ. అందుకే నేను చెప్తాను, ఇది ఎనీ రిలేషన్షిప్ ఇస్ ఎ ట్రాన్సాక్షనల్ రిలేషన్షిప్. ఎనీ రిలేషన్షిప్, దేవుడితో సహా అందరూ నాకేమిస్తావు. అవును. అలాగే భార్య భర్త నుంచి నువ్వు నాకు ఏం చేస్తున్నావు వచ్చేస్తుంది. ఏదో రోజు ఇలా గీత గీసి అక్కడికి వస్తుంది. నేను భార్యగా ఎన్ని చేశాను, నువ్వు నాకేం చేసావు. సేమ్ భర్తగా నేను ఇంత తిరిగేది ఇంటి కోసమే, నువ్వేం చేసావు, ఎవడు చేయమన్నాడు. ఇంకొంచెం డబ్బులు అవన్నీ సెటిల్డ్ ఉన్న వాళ్ళ ప్రాబ్లమ్స్ వేరే టైప్ ఉంటాయి. అవును, వాళ్ళదంతా టోటల్ డిఫరెంట్ స్టోరీ. నేను డబ్బులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, నువ్వు నీ పన్ను చేసుకో, నీ పన్ను చూసుకో, నా పన్ను నేను చూసుకో, నువ్వు లేకపోతే నాకు గడవదా, ఆ టైప్ లో. అవును. సో ప్రాబ్లం ఏదో రకంగా వస్తుంది, దాన్ని అండర్స్టాండ్ చేసుకుని దాన్ని ఒక టైప్ ఆఫ్ మన సాల్వ్ చేసుకోవాలి అనే మైండ్ సెట్ తో వెళ్ళడం ఇంపార్టెంట్, ఏ ప్రాబ్లం అయినా సరే. సో అందుకని ఒకవేళ ఇంటికి వచ్చినప్పుడు వైఫ్ కి చెప్పుకోవాలనిపిస్తే, ఫస్ట్ వైఫ్ మాట్లాడే విధానం, కమ్యూనికేటింగ్ వాట్ యు ఆర్ ఫీలింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. మా దగ్గరకు వచ్చే వాళ్ళు చాలా మంది ఆ కమ్యూనికేట్ చేయడం రాక బాధపడతారు. నాకు వెళ్తే నాకు ఏడుపు వచ్చేస్తుందండి అని. ఒక రోజు నీ ఏడుపుని అయ్యయ్యో అంటారు, 2 రోజులు అయ్యయ్యో అంటారు, 3 రోజులు తర్వాత ప్రధాని గడిస్తే చల్లని అంటారు. అందుకని చెప్పేదాన్ని కూడా నీకు ఆ ఎమోషన్ డ్రామా అంతా తీసి ఇలా జరిగింది నీతో స్పెండ్ చేసేటట్టు ఉండాలి. నీ హస్బెండ్ షుడ్ బి వెయిటింగ్ ఫర్ యూ. నా భార్య ఇంటికి వస్తుంది, నేను స్పెండ్ చేయాలి టైం అనేటట్టు ఉండాలి. కానీ మళ్ళీ వచ్చిందిరా బాబు తలకాయ నొప్పి అని అనుకోకూడదు. అలాగే హస్బెండ్ కూడా మా ఆయన ఇంటికి రావాలి, మా ఆయనతో హ్యాపీగా ఉండాలి అనిపించాలి. కానీ అమ్మ ఇడు వచ్చాడో ఇప్పుడు ఏం చేస్తాడో అనేటట్టు ఉండకూడదు. అలాగా వీళ్ళిద్దరు టుగెదర్ అయితే తప్ప వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు సాల్వ్ కావడం చాలా కష్టమైపోతాయి. ఇదే గేమ్ ఒక్కసారి టుగెదర్ అయి చూడండి, గేమ్ ఎవడెవడు ఎన్ని పాలిటిక్స్ ప్లే చేస్తారో సపరేట్ చేయడం తెలుస్తుంది. అలా అత్త ఏమంటుంది, అలా అమ్మ ఏమంటుంది, మన ఇద్దరం ఒక టీము అని ఆలోచించి చూడండి.
అసలు వాళ్ళ పప్పులు ఉడకవు అప్పుడు. మొత్తం ఇట్లా గిర్రమని ఉల్టా తిరిగిపోతుంది Correct. గేమ్ అంతా. అవును. మా అమ్మ ఇట్లా చెప్పింది నీ గురించి అనుకోం, పక్కకు వచ్చి మా అమ్మ ఏం చెప్పింది సార్ నీ గురించి అని నవ్వుకుంటాం. అవును. బట్ ఏదన్నా కానీ మనం ఇద్దరం ఒక టీం రా, అంతే. మన ఇద్దరం కలిసి ఒక పనిలో ఉన్నాము, మనం ఇద్దరం వన్ అనేటట్టు ఉంటే ఆటోమేటిక్ గా ఫ్యామిలీస్ బాగుంటాయి. అది ఇంతకు ముందు ఉండేది మనకి, ఏదన్నా కానీ నేను ఈయనతోనే ఉండాలి, ఉండాలి, తిట్టుకున్నా మాట్లాడుకున్నా కొట్టుకున్నా ఏం చేసుకున్నా సరే ఒకళ్ళకొకళ్ళు ఉన్నాం. అది ఉంటే ఓ రోజు విసుగొస్తుంది, ఓ రోజు తిట్టుకుంటాం, ఓ రోజు కలిసిపోతారు. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో ఆ టుగెదర్నెస్ లేక, లేకపోతే నేను వెళ్తా. నాకు 5 రోజులు డైవర్స్ అయిన వాళ్ళు గ్రాండ్ గా 20 కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేసుకున్న 5 రోజుల్లో, నెల రోజులు 10 రోజులు డైవర్స్ చేసుకున్న వాళ్ళు తెలుసు. సో డైవర్స్ రైట్ ఆర్ రాంగ్ గా కాదు డిస్కషన్ ఇక్కడ డిస్కషన్ ఇస్ ఎంత కలుపుకుంటున్నాం దట్ వీఆర్ వన్. ఏదైనా కానీ విల్ ఫేస్ ఇట్, విల్ స్టే. ఒక్కొక్కళ్ళకి ఇలాంటి బట్టలు వేసుకుంటే ఇష్టం ఉండదు, లేకపోతే ఇలాంటి వాళ్ళతో మాట్లాడితే ఇష్టం ఉండదు, విల్ అడ్జస్ట్. నా హస్బెండ్ ఇస్ వన్ టీమ్ అని అనుకుంటే ఎవ్రీథింగ్ విల్ సెటిల్. సో చెప్పుకోవడానికి ఇంటికి వచ్చినప్పుడు ఆ కమ్యూనికేటింగ్ మెథడ్ ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ చెప్తాను. నీ ఎమోషనల్ డ్రామా వెన్ యూ గో అవుట్ అండ్ డూ సమ్ ఆఫీస్ వర్క్ జాబ్ చేస్తే ఎమోషనల్ డ్రామాని ఎఫెక్ట్ చేసేవి 4-5 పాయింట్స్ ఉంటాయి. అందులో ఫస్ట్, నా పిల్లలు ఏమైపోతారు. ఒక తల్లిగా ఇప్పుడు ఉండే ప్రాబ్లమ్, నేను ఇంత వర్క్కి వెళ్తున్నాను, పిల్లల్ని వదిలేసి వెళ్తున్నాను అంటారేమో ఈ టైప్లో. పిల్లలు ఏమైపోతారు, లేకపోతే ఇంట్లో అత్త మామ, అమ్మా నాన్న, వీళ్ళందరికీ నేను టైం స్పెండ్ చేయట్లేదేమో అనే ఒక దాంట్లో ఉంటారు. నేను ఇది మరీ 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 చెప్తాను, మీరు ఎమోషనల్గా లోడ్ క్యారీ చేస్తే మాట్లాడుకోలేరు. సో డోంట్ క్యారీ దట్ లోడ్ ఇన్ యువర్ హెడ్. ఒకటి చెయ్యాలనుకున్నారు, ఉద్యోగానికి వెళ్ళాలనుకున్నారు, హ్యాపీగా వెళ్ళొచ్చేయండి. మధ్యలో లోడ్ మోస్తూ ఏదో గిల్ట్ ఫీలింగ్, తప్పు చేస్తున్నానేమో, వెళ్ళొచ్చో లేదో అనే లోడ్ బరువు మొయ్యొద్దు. దట్ వే మీరు హ్యాపీగా వెళ్ళి రావచ్చు ఉద్యోగానికి, పిల్లలు ఆటోమేటిక్గా వాళ్ళంతటి వాళ్ళు పెరుగుతారు. మీరు డిసిప్లిన్డ్గా కరెక్ట్గా కలిసిమెలిసిగా ఉంటే మొత్తం ఫ్యామిలీస్ అన్ని సెట్ అవుతాయి. ఇది మేము ఎప్పుడు చూస్తుంటాం. మేము మా కౌన్సిలింగ్లో కూడా అదే రెగ్యులర్గా అదే చెప్తాం. టుగెదర్ వెళ్ళండి, గేమ్ని టుగెదర్ ఆడండి. లైఫ్ ఈజ్ అ గేమ్, యూ ప్లే టుగెదర్. మీ ఇద్దరు ఒక టీం. ఇప్పుడు ఏం చేసినా ఇద్దరు కలిసి చేయాలి అని అంటే ఆ ఆలోచన ఇద్దరికీ ఉండాలి. కానీ కొన్ని సందర్భాల్లో చూస్తుంటాము, వైఫ్కి వద్దు గొడవలు ఎందుకు, మేమిద్దరం ఒక్కటే, నేను సర్దుకొని పోతా, సరే ఆయన ఇలా ఉన్నాడు దానికి తగ్గట్టుగా నేను ఇలా ఉంటా అని వైఫ్ అనుకునే సిచ్యువేషన్స్ ఉంటాయి. సేమ్ టైం తన అంతేలే పాపం అలసిపోయింది ఇలానే అనుకుంటుంది, నేనే కొంచెం ముందుకెళ్దాము, నేను ఇలా నచ్చ చెప్దాము అని హస్బెండ్కి ఉంటుంది. కానీ ఆపోజిట్ పర్సన్ కూడా అలాంటి థాట్ ఉన్నప్పుడే ఇద్దరు కలిసి ముందుకు వెళ్ళగలుగుతారు. అలా ఒకవేళ ఇద్దరికి లేని పక్షంలో వన్ సైడే ఉంటే ఎలా బిహేవ్ చేయొచ్చు? వన్ సైడే ఉంటే మాత్రం అది కష్టమైన సీన్. సో వన్ సైడే ఉంది అంటే చాలా రకాల మెథడ్స్ మేము వాళ్ళని కౌన్సిల్ చేసి మైండ్ సెట్ మార్చి. ఎందుకు వన్ సైడే ఉంటుందంటే ఇద్దరు వేరే వేరే ఫ్లోర్ లో ఉండి ఆలోచిస్తుంటారు. నేను ఈ ఫ్లోర్ నుంచి చూస్తున్నాను, నువ్వు ఈ ఫ్లోర్ నుంచి చూస్తున్నావు, డిఫరెన్స్ ఉంది ఒపీనియన్ లో. అక్కడ నుంచి నాకు బిల్డింగ్ కనిపిస్తుంది అంటే నువ్వు కనిపించట్లేదు అని గొడవ పడతాను. నేను వేరే ఫ్లోర్ లో ఉన్నాను అనే పాయింట్ అర్థం చేసుకోరు. వీళ్ళ మైండ్ సెట్ వేరుగా ఉండడం వల్ల కలవట్లేదు అనేది అర్థం కాదు. సో మా దగ్గరికి ఎప్పుడైనా ఎవరి దగ్గర నా కౌన్సిలర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్పేది, నువ్వు ఇలా 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 ఆలోచించని స్లోగా, దానికి చాలా టైం పడుతుంది. ఈ మధ్యలో ఏమవుతుందంటే వేరే మార్గాలు తీసుకుంటారు, తప్పు దారి పడతారు, దేనికైనా అడిక్ట్ అవుతారు, ఏదో వ్యసనం బారిన పడతారు, లేదా డబ్బుల్లో చిక్కుకుపోతారు. ఏదో నాకు వేరే దాంట్లో జాబ్ వచ్చేసింది, అందులోకి మారుతా, అందులో అప్పు తీసుకుంటా, ఇలా అప్పుల పాలైపోతారు, తప్పు దారి పడతారు, ఎమోషనల్ గా వీక్ అయిపోతారు, రాంగ్ స్టెప్స్ తీసుకుంటారు. వీటన్నిటికీ ఇంకా కుజదోషాలు, వాస్తు దోషాలు అయితే చెప్పనేలేము. అవి వచ్చి ఇరుక్కుపోయాక అంత బాగుంటారండి, బయట లోపల కుక్కలు కొట్లాడుకుంటారు. కరెక్ట్. అసలు నమ్మరు కూడా, ఎవరైనా చెప్తే నమ్మరు. ఏం రోగం వచ్చింది, వీళ్ళు చూస్తే ఇంత క్లాస్ గా ఉన్నారు, ఇట్లా తనుకొని చేస్తున్నారు అనుకుంటారు. అట్లాగా చాలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఆ ప్రాబ్లమ్ని కరెక్ట్గా అనలైజ్ చేసుకుని బయటపడడం తప్ప, ఒకళ్ళు ఒక సింక్లో ఉండి ఇంకొకళ్ళు ఇంకొక దాంట్లో ఉంటే, ట్యూన్లో ఉంటే చాలా కష్టపడతారు. నిజం చెప్తున్నాం కదా, ఇన్ని 15 ఏళ్ళ నుంచి ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ చూసి మనుషులు ఇన్ని రకాలుగా ఉంటారా, ఇన్ని ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటారా? సింపుల్ జీవితం, కొట్లాడు 18 ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నాము, చచ్చిపోతారు, అయిపోయింది టైం ఇస్ ఓవర్, అయిపోయింది, చచ్చిపోతారు. 3000 రోజులు, 10 years ఓవర్, అంతే అయిపోయింది జీవితం. ఏముండదు, వెనక్కి తిరిగి చూసుకుంటే ఏముండదు. కొట్లాడుకున్నా జీవితంలో ఒకడు వచ్చా కొట్లాడుకున్నాం.
ఇంకెంతకాలం ఇది జరిగిన తర్వాత అప్పుడు నిజంగా కలిసి ఉండాలనే తెలిసినా భావన కూడా ఇద్దరికి వచ్చిన ఉపయోగం ఉండదు. చాలా బాధేస్తుంది. అవును. మనకి అవి చూస్తే నిజంగా బయట నుంచి చూస్తే చిన్న ప్రాబ్లం కదరా అనిపిస్తుంది, ఆ, కానీ వాళ్ళ మైండ్ లో అది పెద్ద ప్రాబ్లం, ఉమ్, పెద్ద ప్రాబ్లం. అవును. ఇది నేను చాలా మందిని చూసాను అట్లా. ఉమ్, సో అందుకని మా ప్రయత్నం ఏంటంటే ఎప్పుడైనా ఇంకొంచెం పుష్ చేద్దాం. కొంతమంది అస్సలు మారరు, మారరు. అసలు ఎంత చెప్పినా మారడు, ఉమ్, అడిక్ట్స్ అయిపోతారు, డ్రగ్ అడిక్ట్స్ అయిన వాళ్ళు, తాగుడు అలవాటు అయిన వాళ్ళు, బెట్టింగ్ యాప్స్. ఉమ్, ఈ మధ్య డైవర్స్ లో బెట్టింగ్ యాప్స్ ప్రాబ్లం అయింది. ఉమ్, ఉమ్, హస్బెండ్ బెట్టింగ్ యాప్స్ లో ఆడి 80 లక్షలు 90 లక్షలు 1 crore 2 crores ఇట్లా పెట్టేసేసి బెట్టింగ్ యాప్స్ లో ఉమ్. మొత్తం రిలేటివ్స్ అందరి నుంచి అప్పులు చేసేసి అరెరే. ఇంకా ఆమె ఏం చేయాలో తెలియక డైవర్స్ ఇచ్చేసారు. ఇటు అప్పుల పాలు చేస్తారు, ఇటు కుటుంబము పిల్లలు ఎవరిని పట్టించుకోరు. ఎంతసేపు వాళ్ళ ఫోకస్ దానిపై. డ్రగ్స్ తీసుకునే వాడి ఆలోచన ఎంతసేపు తీసుకోవాలని ఎలా ఉంటుందో ఇప్పుడు వీడు కూడా ఒక రకంగా అది అడిక్ట్ అయిపోతాడు. పక్కా. సో అందుకనే కొంచెం జాగ్రత్త పడి వీటిని కరెక్ట్ గా ప్లాన్ చేసుకుని, ఒక్కసారి చక్రం వేయించుకుని చూసుకుని, ఒకసారి ఇల్లు కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకుని, మైండ్ సెట్ కరెక్ట్గా ఉందా లేదా చేసుకుని, సైకలాజికల్ గా కరెక్ట్, ఫిజికల్ గా కరెక్ట్గా ఉందా, 5 ఆస్పెక్ట్స్ చెక్ చేసుకోమంట. ఎప్పుడు భార్యాభర్తలకు సంబంధంలో ప్రాబ్లం వచ్చినా ఫిజికల్ గా బాగున్నామా, మెంటల్ గా సైకలాజికల్ గా బాగున్నామా, ఆస్ట్రలాజికల్ గా బాగున్నామా, వాస్తు ప్రకారం బాగున్నామా, అండ్ సమ్ టైమ్స్ మైండ్ బాగున్నామా, ఇలా అన్ని చెక్ చేసుకుంటే కొంత లైఫ్ ని కరెక్ట్ చేసుకోవచ్చు. ఒక ప్రాబ్లం లో పడ్డాం, దాని నుంచి బెటర్ గా బయట ఎలా పడచ్చు అనేది ఆలోచించుకుంటే బెటర్ అవుతుంది. సూపర్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.